తన తల్లి అంజనాదేవి ఆరోగ్యం సరిగ్గా లేదంటూ జరుగుతున్న ప్రచారంపై మెగాస్టార్ చిరంజీవి స్పందించారు. అంజనాదేవి ఆసుపత్రిలో చేరలేదని స్పష్టత ఇచ్చారు. కొద్ది రోజుల క్రితం స్వల్ప అనారోగ్యానికి లోనై కోలుకున్నారని ట్వీట్ చేశారు. ఇప్పుడు ఆమె సంపూర్ణ ఆరోగ్యంతో ఉన్నారని చెప్పారు. తన తల్లి ఆరోగ్యంపై అనవసర వదంతులు వ్యాపింప చేయవద్దని మీడియాను కోరారు చిరంజీవి. తన తల్లి అంజనాదేవి ఆరోగ్యం సరిగ్గా లేదంటూ జరుగుతున్న ప్రచారంపై మెగాస్టార్ చిరంజీవి స్పందించారు. అంజనాదేవి ఆసుపత్రిలో చేరలేదని స్పష్టత ఇచ్చారు. కొద్ది రోజుల క్రితం స్వల్ప అనారోగ్యానికి లోనే కోలుకున్నారని ట్వీట్ చేశారు. ఇప్పుడు ఆమె సంపూర్ణ ఆరోగ్యంతో ఉన్నారని చెప్పారు. తన తల్లి ఆరోగ్యంపై అనవసర వదంతులు వ్యాపింప చేయవద్దని మీడియాను కోరారు చిరంజీవి. పూర్తి సమాచారం ఇచ్చేందుకు మా ఫిల్మ్ కరెస్పాండెంట్ మోహన్ జాయిన్ అవుతున్నారు. మోహన్, ఇంకా వాళ్ళ అమ్మగారి ఆరోగ్యం గురించి చిరంజీవి ఇంకా ఏం చెప్పారు? సతీష్, ఈ రోజు కొన్ని మీడియా హౌసెస్ లో అంటే కొన్ని వార్తా అంటే ఛానల్స్ కి సంబంధించి వాటిని గమనిస్తే అందులో చిరంజీవి గారి అమ్మగారు అంజనాదేవి గారికి ఆరోగ్యం సరిగా లేదు అన్నట్టు, తీవ్ర అస్వస్థతలో ఉన్నారు అన్నట్టు, అంటే కాస్త పరిస్థితి బాగోలేదు ఆవిడ ఆరోగ్య పరిస్థితి అన్నట్టు వార్తలు వచ్చింది. ఈ విషయం మొత్తానికి చిరంజీవి గారి వరకు వెళ్ళింది. ఆయన వెంటనే అంటే ఈ వార్తలకి అడ్డుకట్ట వేయాలనే ఉద్దేశంతో వెంటనే ఆయన తన సోషల్ మీడియా వేదిక అంటే తన ట్విట్టర్ వేదికగా స్పందించారు. ఆమె ఆరోగ్యంగా ఉన్నారు, మా అమ్మగారి ఆరోగ్యం బాగోలేదని హాస్పిటల్లో చేర్చామనేసి మీడియాలో వస్తున్న వార్తలు అవేమి అంటే ఆ వాటిలో ఏమీ నిజాలు లేవు. అంతా ఆవిడ ఆరోగ్యంగా బాగున్నారు, ఎలాంటి రూమర్లను మీరు ప్రసరించకండి అని చెప్పేసి నేను రిక్వెస్ట్ చేస్తున్నానని చెప్పి మీడియాకి ఆయన వినయంగా రిక్వెస్ట్ చేసుకున్నారు. నిజానికి చెప్పాలంటే ఈ వార్త మామూలుగా ఆమె రెగ్యులర్ చెకప్ కోసం అయితే వారం రోజుల ముందు హాస్పిటల్ కి వెళ్ళారు. నార్మల్ గా అంటే ఆవిడ వైద్య రీత్యా వచ్చినటువంటి కొన్ని ఇబ్బందుల రీత్యా జనరల్ చెకప్ కి వెళ్ళారు. జనరల్ చెకప్ కి వచ్చారు. దాని మీద అంటే ఆ న్యూస్ ఇప్పుడు బయటకు రావడంతో కొంతమంది అంటే అది వారు పూర్తి సమాచారం తెలుసుకోకుండా అంజనమ్మ గారికి ఆరోగ్యం బాగోలేదు, తీవ్ర అస్వస్థతో ఉందంటూ కొంతమంది ప్రసారం చేసేశారు. కానీ మనం ఒక పూర్తి సమాచారం సేకరించి మనం ఆల్రెడీ ఒక క్లారిటీతో చెప్తున్నాము. ఆ సమాచారం వచ్చేలోపే చిరంజీవి గారు తన ట్విట్టర్ వేదికగా ఆయన పూర్తి క్లారిటీ ఇచ్చారు. అంజనమ్మ గారు చాలా క్షేమంగా ఉన్నారు, ఎటువంటి రూమర్లను మీరు స్ప్రెడ్ చేయకండి అని చెప్పి ఆయన రిక్వెస్ట్ చేశారు ట్విట్టర్ వేదికగా. దీంతో అంటే అంజనమ్మ గారి ఆరోగ్యానికి సంబంధించినటువంటి రూమర్స్ కి చెక్ పడ్డట్టు అయింది.